అపోస్తుల కార్యములో అపోస్తులు కానీ శిష్యులు కానీ క్రైస్తవులు కానీ సువార్త చెప్పడం ఎలా చెప్పారనంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ నొప్పులన్నీ మాయం చేస్తాడు, నీ తిప్పలన్నీ తీర్చేస్తాడని ఏ ఒక్కరూ సువార్త చెప్పలేదు. దేవుని ప్రేమని అన్యజనులకు వారు చెప్పలేదు. ఒకటి చెప్పారు, యేసు మీ కొరకు చనిపోయాడు, ఆయన యందు పాపక్షమాపణ ఉంది, ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన మీకు ప్రభువు, ఆయనను విశ్వసించండి అని ఈ సువార్త చెప్పారు. కానీ దేవుని ప్రేమ గురించి అన్యులకు ఎవరు కూడా చెప్పలేదు బైబిల్లో. ఎందుకు చెప్పలేదు? అపోస్తులైన పౌలు ఎందుకు చెప్పలేదు? మీరు కొన్ని మాటలు అపోస్తుల కార్యములు కానీ గ్రంథంలో మీరు గమనించగలిగితే చిన్న 1-2 ఎగ్జాంపుల్ చెప్తా. సమరయ ప్రాంతానికి వెళ్ళారు. యెరూషలేములో నుండి సంఘం విస్తరించింది. ఓకే, చెదిరిన వారందరూ సువార్త ప్రకటన చేసుకుంటూ వచ్చారు. ఆ సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ సందర్భంలో సంఘం సమరయ ప్రాంతానికి కూడా వెళ్ళింది. ఇప్పుడు సమరయ ప్రాంతంలో ఫిలిప్పు వెళ్ళాడు. ఆ ఫిలిప్పు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు ఏం చెప్పాడు? దేవుని రాజ్యం ఇది, యేసుక్రీస్తు ఇది, ఆయన నామం అంటే ఆయన గురించి చెప్పాడు. మరియు ఆయన సువార్త నీ కొరకు, మనుషుల పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మరలా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు తీర్పు ఉంటుంది. ఇలాంటి సంగతులు చెప్పారండి అన్యులకి. నపుంసకుడు రథం మీద తేటలో ఉన్నాడు. ఫిలిప్పు అతని దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ అవసరాలన్నీ తీరుస్తాడు అన్నాడా? కాదు. ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రవచనానుసారమైనటువంటి యేసుక్రీస్తు బలి ఏంటో, యేసుక్రీస్తు మరణం యొక్క విలువేంటో, ఆయన ఎందుకు చనిపోయాడు, ఈ స్వార్థ చెప్పాడు. మీకు అర్థమవుతుందా? కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు అన్నాడు, దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించాలి కాబట్టి, ఎందుకనంటే ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సత్యం గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలి అనే దేవుని యొక్క ఆశ, ఇచ్ఛ అని అన్నాడు. కాబట్టి ఆయన అన్ని జనుల దగ్గరికి పేతురుని సిద్ధం చేశాడు. ఎలా సిద్ధం చేశాడో మనకు తెలుసు. ఇప్పుడు పేతురు దగ్గరికి దూత వచ్చింది. కొర్నేలి దగ్గరికి దూత వచ్చింది. కొర్నేలి, నీ మంచి పనులన్నీ అక్కడికి చేరినాయి, ఈ మంచి పనులన్నీ చేస్తున్నావు కాబట్టి నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పాడా? కాదు. ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు బాగానే ఉంది, కానీ నీకు అవసరమైన మాటలు చెప్పడానికి పలానా చోట పేతురు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో అని చెప్పాడు. ఆయన వచ్చి ఏం చెప్పింటాడు? యేసు ప్రభు ఎలా మీ కొరకు చనిపోయాడు, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మీ కొరకు ఇలాగ విమోచన క్రయధనంగా రక్తం కార్చాడు, ఇప్పుడు సజీవుడు, ఒక రోజున తిరిగి వస్తాడు, తీర్పు తీరుస్తాడు, పరలోకము నరకము తీసుకెళ్తాడు. ఇది చెప్పింటాడా? లేకపోతే కొర్నేలి, నిన్ను, నీ కుటుంబాలని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పింటాడా? నీకు ఏ సంగతులు అవసరమో అవి చెప్పడానికి ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో అని అన్నాడు. ఏం అవసరమో? ఆత్మ సంబంధమైన. ఇప్పుడు వినండి, ఎందుకండి వీళ్ళు అన్యులకి దేవుని ప్రేమను గురించి చెప్పలేదు? ఎందుకు అని అంటే, అది అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండదు.
దేవుడు నిన్ను, ఇందాక నేను చెప్పాను, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ ఇబ్బందుల నుండి నిన్ను తప్పిస్తాడు. ఇవి ఎవరికి అర్థమవుతాయి? రక్షణలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి ఈ సంగతులు అర్థమవుతాయి. రక్షణలో లేని వానికి ఏమర్థమవుతాయి? అది ఎలా అర్థం చేసుకుంటాడు? ఇప్పుడు చెప్పండి, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఎట్లా జరుగుతుందో, సమాజం ఎలాగుందో. భయంకరంగా ఉంది కదా. యేసు ప్రభుని ఎట్లా పడితే అట్లా అంటం లేదా? దూషించటం లేదా? తిరుగుబాటు రావట్లేదా? ఎందుకని వాళ్ళు ఎలాగ అయిపోతున్నారు? వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పకుండా ఏంటి, వాళ్ళు అర్థం చేసుకోలేని దేవుడి ప్రేమ అనేటువంటి విషయాలు చెప్తే వాడికి చులకనైపోయిందా? ఏది ఇప్పుడు తీర్చమని చూద్దాం అంటున్నాడు వచ్చి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కాపాడేవాడు, స్వస్థపరిచేవాడు అని నీ నమ్మకమే, అది వాస్తవమే. ఆ విషయం వాడికి అర్థం కదా. ఏది ఇప్పుడు నన్ను బాగు చేయమని అంటున్నాడు వాడు, అది వాడికి అర్థమవుతా? స్వస్థపరిచి యెహోవా నేనే దేవుడు చెప్పాడు, అది వాడికి అర్థమైద్దా? ఆ మాట ఎందుకు చెప్పాలి వాడికి? మీకు అర్థమవుతుందా? అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ముత్యములను ఎక్కడ పడితే అక్కడ వెయ్యొద్దు. క్రైస్తవ సమాజానికి ఈ తేడా తెలియాలి. సువార్త ఎవరికి చెప్పాలి, బోధ ఎవరికి చెప్పాలి, ఉపదేశం ఎవరికి చెప్పాలి అనే సంగతి క్రైస్తవులకు తెలియాలి. ఇది తెలియక వీళ్ళ దగ్గర చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర చెప్పాల్సింది వీళ్ళకి చెప్తే, అందుకే ప్రభు చెప్పాడు, అరే బాబు మీ దగ్గర ఉన్న ముత్యాలని వాటి దగ్గర వేయగాకండి. వేస్తే ఏమవుతాయి? ముందు మీరు చెప్పిన వాటిని చీల్చేస్తాయి. నువ్వు చెప్పింది మంచి విషయమే, మీ దగ్గర ఉన్నది ముత్యమే, కానీ ఈ ముత్యాన్ని ఏం చేస్తాయంటే చీల్చేస్తాయి. అంతేకాకుండా వాటిని చీల్చేసిన తర్వాత నువ్వు ఈ మాటలు చెప్పావు, నీ మీద పడి నిన్ను కూడా చీల్చుస్తాయి. వస్తున్నారా నాతో పాటు? మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఈ మంచి విషయాల్ని ఎవరికి చెప్పాలో, ఎవరితో చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఆ విషయాలు తెలుసుకోవాలి. అపోస్తలులకి ఈ సంగతులు తెలుసు కాబట్టే ఎప్పుడైనా అన్యజనులకి దేవుని విషయాలు కనుక చెప్పాలి అని అంటే వారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమ గురించి వారికి చెప్పలేదు. కానీ పత్రికలు రాస్తూ వచ్చాడు, సంఘానికి రాస్తూ వచ్చాడు, విశ్వాసులకు రాస్తూ వచ్చాడు. అప్పుడు మాత్రం మీరు దేవుని ప్రేమ మీతో నిలిచి ఉండాలి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇలాంటి విషయాలు ఎవరికి రాశాడు? విశ్వాసులకు రాస్తూ వచ్చాడు. అన్యుల దగ్గర ఆ మాట కాదు. ఎందుకనంటే వాళ్ళు దాన్ని క్యాచ్ చేయలేరు. మీకు అర్థమవుతాయి అయ్యి. ఈ రోజుల్లో చూడండి, సువార్త అంటే ఏంటో తెలియదు, సువార్త ఎవరికి చెప్పాలో తెలియదు, బోధ అంటే ఏంటో తెలియదు, చాలామందికి ఎవరికి బోధ చేయాలో తెలియదు, ఉపదేశం అంటే ఏంటో తెలియదు, ఉపదేశం ఎవరికి చేయాలో తెలియదు, మొత్తం మీద చెప్పేస్తూ ఉంటాడు. ఏమండి, మీరు ఈ మధ్యకాలంలో ఉన్న పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా ఇలాగనే గందరగోళం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చేశాను. ఆయన చాలా పెద్ద ఆయన వచ్చి అందరికీ వందనాలు స్తోత్రాలు, దైవ సేవకులందరికీ వందనాలు స్తోత్రాలు అంటున్నాడు. అందరికీ వందనాలు స్తోత్రాలు అంట. ఏమండి, అందరికీ వందనాలు పెట్టావు, మరి ఇదెందుకు స్తోత్రాలు? కానీ అందరికీ స్తోత్రాలు చెప్పచ్చా? అందరూ స్తోత్రార్హులా? ఎవరు స్తోత్రార్హుడు? ఆ పదాన్ని తీసుకుని వచ్చి అంటే ఏం జరుగుతుంది? మొత్తం మీద ఏదో జరుగుతుంది, కానీ దాని యొక్క విషయం మాత్రం క్లారిటీగా లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఏదేదో చెప్పేస్తూ ఉన్నారు, ఏం చెప్పినా అది అంటారు. అరే బయట స్వార్థ కోటం పెట్టి అక్కడ వాడికి ఉపదేశం చెబుతున్నాడు ఒకడు. ఏం చెప్తున్నాడు? ఉపదేశం అంటే ఏంటి తెలుసా? అందుకే ఏది ఎక్కడ ఎవరికి చెప్పాలో అది చెప్పండి.
మీ దగ్గర ఉన్న ముత్యాలని అక్కడ వేయగాకండి, వేయాల్సిన చోట వేయండి, వాటికి విలువ వస్తుంది. అర్థమవుతుందా నా పాయింట్ మీకు? వినండి ప్రేమైన దేవుని పిల్లారా, ఇప్పుడు సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. అది ఎవరికి చెప్పాలి? ఎవరైతే దేవుని ఎరగరో, దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళకి ఈ సంగతి చెప్పు. బోధ అంటే ఏంటి? బోధ అంటే ఏంటంటే యేసు ప్రభువు సువార్తను చెప్తే ఎవరైతే నమ్మి క్రైస్తవులు అయ్యారో, ఇప్పుడు మీలాగా కూర్చున్న వాళ్ళు క్రైస్తవులుగా ఎవరైతే మార్చబడ్డారో వాళ్ళందరికీ చెప్పేది బోధ. వీళ్ళకి సువార్త కాదు, వీళ్ళకి ఆల్రెడీ సువార్త చెప్పడం జరిగింది. ఆ సువార్తను నమ్మారు, వీళ్ళు క్రైస్తవులు అయ్యారు, విశ్వాసులు అయ్యారు. ఈ విశ్వాసులకు చెప్పేది బోధ. ఓకే, ఇప్పుడు ఈ సంఘాన్ని నడిపించుకునేటువంటి పెద్దలు, నాయకులు ఉంటారు. ఒక్కొక్క సంఘంలో పెద్దలు 3, 4, సువార్థికులు, సేవకులు, ఇలాంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కలిగినటువంటి సంఘ నాయకులు ఉంటారే. అలాంటి వాళ్ళని ఈ సంఘంలో పెద్దలు, ఆ సంఘంలో ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని, అంటే సంఘాన్ని నడిపించే నాయకులని సమకూర్చి ఒకచోట కూర్చోబెట్టి వారికి ఏం చెప్తామంటే వారికి చెప్పేది ఉపదేశం. ఇప్పుడు సంఘాన్ని నడిపించే నాయకులకు కూర్చోబెట్టి వాళ్ళకి సువార్త చెప్తే ఎట్లుంటుంది? తిక్కలుగా ఉంటుంది కదా. మీకు అర్థమవుతుందా? పోనీ దేవుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి నీవు ఉపదేశం చెప్తే ఎలాగుంటుంది? అందుకే ఎక్కడ వేయాల్సిందో అక్కడ వాటిని వేయండి. ఈ విషయాల్ని ప్రభువారు క్లియర్గా తెలియజేస్తారు. ఈ వివేచన క్రైస్తవులకి నేడు లేదండి. లేదు కాబట్టే ఈ అయోమయం, ఈ గందరగోళం. ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వినండి. ఈ లేఖనాన్ని బేస్ చేసుకొని ఇంతకీ మన దగ్గర ఉన్నది ఏంటి? ఈ ముత్యాలు ఏంటి? ఏమున్నాయి నీ దగ్గర? తగడగా కొన్ని రెఫరెన్స్లు చెప్తా, మీరు చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో అదే మీకు ఏదైతే విశ్వాసం, ఎవరి మీద విశ్వాసము? మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు నందు విశ్వాసము. యేసు అంటే విశ్వాసం కాదు, యేసు నందు విశ్వాసము. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు ఉంచేది యేసు అంటే విశ్వాసం కాదు. ఆయన బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన దేనికైనా సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు. యేసు అంటే విశ్వాసం. అది మీరు అర్థం చేసుకోండి. ఈ విశ్వాసం నీకే కాదు, ఎవరికైనా ఉంటుంది. దయ్యాలు కూడా ఆయనను నమ్మి వణుకుతున్నవి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ చదివిన మాట ఏంటి? మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో, ఆయన గూర్చిన విశ్వాసం ఎలాగుంది నీది? చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యేసు నందు విశ్వాసం. యేసు అంటే విశ్వాసం కాదు. క్రైస్తవులు యేసు అంటే విశ్వాసం పెట్టరు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన లేచాడు, ఆయన సజీవుడు, ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, ఆయనకు అన్నీ తెలుసు. అది కాదు నీ విశ్వాసం. మీకు అర్థమవుతుందా? ఆయన మహిమా స్వరూపి, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎంత శక్తి అయినా ఉంది, ఏదైనా ఆయనకు సాధ్యమే.
ఆయన యందునే విశ్వాసం పెట్టడం. అలా పెడితే విశ్వాసులు. మీకు అర్థమైందో లేదో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నేనంటే మీకు నమ్మకం ఉందా? నేనంటే మీకు నమ్మకం ఉందా? ఉందా లేదా? సరే, మీ ఆస్తి మొత్తం నాకు రాసేయండి, మీకు ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? అవుతున్నారు ఇప్పుడు. అంటే నేనంటే నమ్మకం అన్నారు కదా, మరి నేనంటే నమ్మకం ఉన్నప్పుడు మీ ప్రాపర్టీ నాకు ఇవ్వడానికి ఏమి? ఎప్పుడు రాసిస్తారు చెప్పనా? నా యందు నమ్మకం ఉంటే ఓకే అయ్యా తీసుకో అని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, నేనంటే ఇప్పుడు నమ్ముతున్నారు మీరు? అది నమ్మకం. యేసు అంటే విశ్వాసం కాదు. ఆయన ఏదేం చేస్తాడు అది నువ్వే కాదు, దయ్యాలు కూడా తెలుసు. కానీ నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి సజీవుడిగా ఉండి ఈ రోజు నా కొరకు విజ్ఞాపన చేసి ఒకరోజు తిరిగి రాబోతున్నటువంటి ఆయన ఉన్నాడే యేసు. ఆయన యందు ఉంచా నేను విశ్వాసం. అది ఇలాంటి విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదు? మీరు మొగమాటం ఉండకూడదు. ఆయన యందు విశ్వాసం. ప్రియులరా, ఆయన యందు విశ్వాసం. ఇలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళే విశ్వాసుల వీరుల లెక్కలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి ఆ స్టోరీలన్నీ మీకు చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఆయన యందు ఉంచారు కాబట్టి వాళ్ళ ఎదురుగా వచ్చినటువంటి ఏ ప్రాబ్లంని వాళ్ళు కేర్ చేయలేదు. అవునా? అది విశ్వాసం. ఇలాంటి విశ్వాస విషయంలో మీరు ఎట్లా ఉండకూడదు? మొహమాట పడగాకండి. అలాంటి విశ్వాసం ఉందమ్మా మీలో. నీ దగ్గర ముత్యం ఏంటి తెలుసా? నీ దగ్గర అమూల్యమైన ముత్యం ఏంటి తెలుసా? నీ దగ్గర ఉన్న విశ్వాసమే, మామూలుది కాదు. ఎంత వాల్యుబుల్ తెలుసా? అందుకే అమూల్యమైన బంగారము కంటే శ్రేష్టమైన నీ విశ్వాసం. ఇలాంటి విశ్వాస విషయంలో మీరు ఎట్లా ఉండకూడదు? మొగమాటం లేనివారుగా ఉండకూడదు. ఏముందయ్యా మా దగ్గర అంటే విశ్వాసం ఉంది మాకు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీద్దాము. జస్ట్ ఒక పేజీ ఇట్లా వెనక్కి తిప్పండి. 13వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత మీరు తిప్పబడకండి అని. అంటే మీరు ఏ బోధలో ఉన్నారు? సరి అయిన బోధలో లేకపోతే సత్య బోధలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. నానా విధములైన అన్య బోధల్లో మీరు తిప్పబడకాకండి అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకు ఏ బోధలో ఉన్నట్టు? నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ అనుభవంలోకి నువ్వు వస్తే అపోస్తలుల బోధలోనూ ఉంటావు. అది సరి అయిన బోధ, సత్య సంబంధమైన బోధ కదా. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ముత్యము లాంటిది ఒకటి, ఇందాక నేర్చుకుంది విశ్వాసం ఉంది. ఇంకా ఏముంది మీ దగ్గర? కరెక్ట్ అయిన సరి అయిన బోధ ఉంది, సత్య బోధ ఉంది. మీకు అర్థమవుతుంది కదా? సత్య బోధ ఉంది. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదివితే దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని అన్నాడు. ఏంటండి? దేవుని అంటే మీ దగ్గర ఉన్న ముత్యము లాంటి వాల్యుబుల్ ఏముంది? పరిశుద్ధాత్ముడు అన్నాడు. మొట్టమొదటి ప్రసంగం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ప్రకటించబడిన మొట్టమొదటి స్వార్థ ప్రసంగం తర్వాత జనాల రెస్పాండ్, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని అన్నారు కదా.
అప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ చెందును ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందితే మీకు పరిశుద్ధాత్మ అనే వరం ఉంది. ఇది వాగ్దానం. ఇది కొంతమందికే కాదు, అందరికీ. కాబట్టి నీవు సరైనటువంటి మారు మనసు విశ్వాస జీవితంలో గనక క్రైస్తవుడిగా ఉంటే నీ దగ్గర ఏ బోధ ఉంది? సరైన బోధ ఉంది. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇలాంటి ముత్యాలు ఉన్నాయి నీ దగ్గర. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. మీకున్న మేలైనది దూషణ పాలు కానీ. ఇంతకు మీ దగ్గర ఏముంది? 3 విషయాలు చెప్పా. ఏమేమి చెప్పాను? మీ దగ్గర ఉన్నాయి విశ్వాసం, కరెక్ట్ విశ్వాసం, మొహమాటం ఏం లేదు విశ్వాసంలో, అట్టాటి విశ్వాసం. మీ దగ్గర ఏ బోధ ఉంది? సత్యబోధ ఉంది. మీ దగ్గర ఉన్నది ఇంకా ఏంటి? పరిశుద్ధాత్మ. కాబట్టి మీ దగ్గర ఉన్న ఈ మేలైనది ఏం కాకూడదు? అట్ట బ్రతకాల క్రైస్తవులు అలా బ్రతకాలని బైబిల్ గ్రంథం చెప్తోంది. దూషణ పాలు కానివ్వకండి. ఎవరు దూషించేది? ఇంతకీ ఎవరు దూషిస్తారు? నీ దగ్గర ఇలాంటి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, నీ దగ్గర ఇలాంటి ముత్యాలు ఉన్నాయి. ఈ ముత్యాలని దూషణ పాలు కానివ్వద్దు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చూసుకో. దూషణ పాలు కానివ్వద్దు. ఎందుకంటే దూషించడానికి రెడీగా ఉంటారు జనం. ఇలాంటి యాటిట్యూడ్ క్రిస్టియన్స్ దగ్గర ఉండాలి. ఏమండి? యేసుప్రభు మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 15, 16 వచనాలు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. నేను కేవలం జస్ట్ 3 చదివి వినిపించా. ఇలాంటి దైవ సంబంధమైన అమూల్యమైన వాల్యుబుల్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయి. ముత్యములు లాంటివి ఉన్నాయి. ఓకే, అలాంటి వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి దూషణ పాలు కానియద్దు. కానీ వాళ్ళు రక్షణలోకి రావాలి, అది దేవుని ఆశ. వాళ్ళు రక్షణలోకి రావడానికి నీకు కూడా భారం ఉంది, నీవు కూడా పనిచేయాలి. ఇప్పుడు క్రిస్టియన్ యాటిట్యూడ్ ఎలాగుండాలి అంటే, మనుషులు ఎవరైతే దూషిస్తారో అలాంటి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ దగ్గర ఉన్నటువంటి ఈ వాల్యుబుల్ థింగ్స్ ఉపయోగపడాలి. అంతేగాని వీటిని వాళ్ళు ఎక్కిరించకూడదు. నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు ఏమి నమ్మకం రా అని వాళ్ళు అనకూడదు. దూషణ పాలు కానీ. మనుషులు మన దగ్గర ఏం చూడాలి అని అంటే, మన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ చూసి దేవుని ఘనపరచాలా. నీ దగ్గర ఉన్న ముత్యాలు లాంటి వాటిని చూసి ప్రజలు దేవుని ఘనపరచాలా. నీ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ చూసి అవి ఎలా కనపడతాయనంటే, నీ సత్క్రియలు. విశ్వాసం ఉంది, దానికి సంబంధించిన ప్రవర్తన ఉంటుంది. సత్యబోధ నీ దగ్గర ఉంది కాబట్టి బోధ రైట్గా ఉంటే నీ జీవితం అట్ట ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావు కాబట్టి ఎలా ఉంటావు?
అలా ఉండాలి కదా. ఆ యాటిట్యూడ్ అన్నీ నీ క్రియల్లో కనపడతాయి. ఎందుకనంటే విశ్వాసం క్రియలు లేకపోతే వేస్ట్ అన్నాడు కదా. కాబట్టి అవన్నీ నీ క్రియల్లో కనపడతాయి. కాబట్టి మీ సత్క్రియలను చూచి ప్రజలు దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఈరోజు ఏం జరుగుతుంది మరి? మన క్రియలు కనపరుస్తున్నామా, మనల్ని కనపరుచుకుంటున్నామా? ఈ మధ్య కాలంలో ఒక 15-20 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి ఇది ఎక్కువైపోయింది. ఏంటంటే వైట్ డ్రెస్. ఒక ఫ్యామిలీ బైక్ మీద వెళ్తారు, అందరూ వైట్ డ్రెస్, అది కూడా లాల్చి. ఈ మధ్య లేడీస్ కూడా ఆ వైట్ డ్రెస్, ఫుల్ జాకెట్. ఏదో వాళ్ళని చూడగానే కొంచెం నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఉన్నారు కొంతమంది. ఏమండి, నీ డ్రెస్ చూసి నువ్వు క్రిస్టియన్ అని దేవుణ్ణి కనపరచాలనా ప్రజలు? లేకపోతే నీ సత్క్రియలను చూచి దేవుని కనపరచాలా? అర్థం చేసుకోండి. ఇప్పుడు మనమేమనుకుంటున్నాడు, వీఆర్ క్రిస్టియన్స్, మా డ్రెస్ చూడండి, మా బ్యాగ్ చూడండి, మా బైబిల్ చూడండి, మా వైట్ డ్రెస్ చూడండి, మా హెయిర్ స్టైల్ చూడండి, మా ముసుగులు చూడండి, మా సంచి చూడండి, మా లాల్చి చూడండి. మన డ్రెస్ ద్వారా చూపించాలనుకుంటున్నామా? ఇప్పుడు చెప్పనా, నీవు చూపించాలనుకునే నీ ముత్యాన్ని ఇలా చూపిస్తున్నావు, వాడేం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. మొగుడు తెచ్చిన మొన్నమోపులు పోయినట్టు పోతున్నారు అంటున్నాడు వాడు. వాడికి ఏం అర్థం అవుతుందండి? ఎక్కడ చూడాలి అతను? క్రియల్లో కనుక చూపిస్తే మారు మాట్లాడకుండా దేవుని దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది తెలుసా పిల్లరా? మనం చేయాల్సినవి చేయకుండా ఏదేదో చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? చేయాల్సినవి చేయకుండా ఏదేదో చేస్తున్నాం కాబట్టి గందరగోళం అయిపోతుంది. క్రైస్తవులారా జాగ్రత్తగా వినండి, ఈ మాటలు చెప్తున్నా. మన ఎదుట 5 రకాల ప్రజలు ఉంటారు. మ్యాక్సిమం 5 రకాల ప్రజలు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఎలా ప్రవర్తన చేయాలో, మన దగ్గర ఉన్న ముత్యాలని ఎవరి దగ్గర ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి. ఎవరికి స్వార్థ చెప్పాలో, ఎవరికి బోధ చెప్పాలో, ఎవరికి ఉపదేశం చెప్పాలో అది మనకు వివేచన కలిగి ఉండాలి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అది మనకి తెలిసి ఉండాలి. మనకి ఈరోజు చెప్తున్నాను ఈ మాటలను బట్టి మన ఎదురుగా సమాజంలో మ్యాక్సిమం ఒక 5 రకాల ప్రజలు ఉంటారు. ఈ 5 రకాల ప్రజల్ని మనం ఎలా డీల్ చేయొచ్చు? యేసు ప్రభు మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు శిష్యులను పంపుతూ ఒక మాట అన్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశించకండి అని అన్నాడు. నశించిన ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. ఏమండి, ఎందుకు ఇలాగా? మరి దేవుడేమో అందరినీ రక్షించాలనే కోరిక కలిగిన వాడే కదా. మరి ఏనండి ఇలా చెప్తున్నాడు ప్రభువాడు వాళ్ళకి, అన్యుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, సమరయుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? వాళ్ళకి తెలియదురా బాబు, మెస్సయ్య అంటే ఏంటో తెలియదు. యెషయా ప్రవచనం కన్యక గర్భవతి అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఆయనే ఇలాగొచ్చాడు అని కనుక వాళ్ళకి చెప్తే, తండ్రి లేకుండా పిల్లోడు ఎట్ట పుడతాడు రా, ఆమె ఖచ్చితంగా తప్పు చేసి ఉంటుంది రా అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. నా గురించి, నా రాజ్యం గురించి వాళ్ళకి
వాళ్ళకి అవసరం లేదు. చెప్పాడా? వాళ్ళకేమర్థమైంది? పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్ముని ద్వారా నీవు గర్భవతి అవుతావు అని నేను అన్నిటికి చెప్తే వాడు అర్థం చేసుకుంటాడా? సో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎవరి దగ్గరికి వెళ్ళు? ఇశ్రాయేలు వారి దగ్గరికి వెళ్ళు. ఎందుకు? వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అర్థమైంది. ఎందుకని? వాళ్ళకి యెషయా ప్రవచనం తెలుసు, దావీదు ప్రవచనం తెలుసు, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మెస్సయ్య గురించిన సంగతులు వారికి తెలుసు. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా అండి? సో మనము ఎవరి దగ్గర పడితే ఏదంటే అది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకని అంటే వాళ్ళకి సరిగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అన్నిటి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, బాగు చేస్తాడు అని అంటే వాడు ఏదేదో అనుకొని దేని కొరకు వస్తాడు మందిరానికి. మీకు అర్థమవుతుందా? ఈనాడు సువార్త అంత ఇదైపోయింది. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, కనికర అది కాదు వాళ్ళకి చెప్పాల్సింది. వాళ్ళకి చెప్పాల్సిందేంటి? వారి పాపము వాళ్ళు గుర్తించేటట్టుగా వాళ్ళకి చెప్పు. వాళ్ళ పాపము అక్కర చెప్పు. ఆ పాపము నుండి వారికి విడుదల ఏంటో చెప్పు. విడుదల పొందకపోతే ఏం జరుగుతుందో చెప్పు. అలాగే విడుదల అవ్వడానికి యేసుక్రీస్తు గురించిన సమాచారం చెప్పు. అది వాళ్ళకి అవసరం. అది చెప్పు, వారికి అర్థమవుతుంది. అంతేగాని ముత్యాలంటివి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వాడికి ఏం అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు చెప్పింది? అన్యులు ఉంటారు. ఈ అన్యుల దగ్గర ఏది పడితే అది నువ్వు మాట్లాడటానికి నీకు తెలుసు ఆ విషయాలు. నీ సంగతులు, నీ విశ్వాసము, నీ బోధ, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న మేలైనది నీకు చాలా ఉన్నాయి. ఉంచుకో, వాడికి ఏం అవసరం అది చెప్పు చాలు. అంతేగాని నీ సంగతులన్నీ వాడికి అవసరం లేదు. ఎందుకంటే వాడు అర్థం చేసుకోలేరు కదా వాళ్ళు. అందుకని ప్రభువే వారితో అన్నట్టు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. వాళ్ళకి రిసీవ్ చేసుకునేది ఉండదు. వాళ్ళకి ఏం అవసరమో ఆ విషయాలు చెప్పాలి కదా. మన ఎదుట అన్యులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలా? నీ దగ్గర ఉన్న వాల్యుబుల్ విషయం, నువ్వు క్రైస్తవుడి, నీ దగ్గర విశ్వాసం ఉంది, నీ దగ్గర సత్యబోధం ఉంది, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, నువ్వు ప్రార్థనా పరులవి, రక్షణ అనుభవం ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఎలా షేర్ చేయాలి? ఏమి వెయ్యాలో వాళ్ళ దగ్గర అవి మాత్రమే మాట్లాడు. అంతేగాని నీ దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి అవసరమా? చెప్పండి అవసరమా? అందుకే చెప్తా ఉన్నా మొదటి నుంచి, ఏ అపోస్తలుడు అన్యులకు దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పలేదయ్యా. దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పింది క్రైస్తవులతో చెప్పాడు. మీకు సహాయం చేస్తాడు, మీకు మేలు చేస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, ఈ విషయాలన్నీ విశ్వాసులైనటువంటి క్రైస్తవులకు చెప్పారు. ఈ మాటలు అన్యులకు చెప్తే ఏమవుతాడంటే, ఆ దేవుడి కాడికి పోతే అది చేస్తానన్నాడు, ఈ దేవుని కాడికి పోతే ఇది చేస్తానన్నాడు, ఈ దేవుని కాడికి ఇలాంటి నమ్మకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. యేసు ప్రభు దగ్గరికి పోతే ఇది చేస్తానన్నాడు అంటాడు, వీడికి వస్తాడు. పెద్ద మార్పే ఉండదు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు క్రైస్తవులుగా దేవుని పిల్లలు రావాలంటే వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏం కావాలి? సువార్త చెప్పాలి. మీకు అర్థమవుతుంది కదండి? మిమ్మల్ని ఏమి నేను టెన్షన్ పెట్టట్లేదు కదా. అన్యులు ఉన్నారు, ఎవరి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఈ అన్యుల విషయాన్ని నువ్వు ఎలా డీల్ చేయాలో చూస్తున్నాం. ఒకసారి 10వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. తినే విషయాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి ప్రసాదాలు తినొచ్చా, తినకూడదా, ఇలాంటివి వస్తుంటాయి కదా, వాటి గురించి అనుకోండి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల
మీకు వడ్డించింది ఏదో దాని గురించి మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి, తినేసేయండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన ఎడల అట్లు తెలిసిన వాని నిమిత్తం మనసాక్షి నిమిత్తం తినకండి అని. అంటే ప్రసాదం తినొచ్చా తినకూడదా? వేరే దేవతలకి అర్పించిన వాటిని నువ్వు తినొచ్చా తినకూడదా? ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం అంటే, ఎవరో నిన్ను పిలిచారు, అన్యులు నిన్ను పిలిచారు, వెళ్ళావు, ఏదో పెట్టాడు, పెట్టింది ఏం చేయమంటున్నాడు? తినేసాయి. దాని గురించి ఏం పెద్ద మనసాక్షి విషయం ఆలోచన చేయాల్సిన, ఇచ్చాడు, తినేసి. అయితే ఒక పాయింట్, ఇప్పుడు ఆ ఇచ్చే అతను ఇది ఫలానా దానికి అర్పించింది అని గనక చెప్పి నీకు ఇచ్చాడే అనుకో, అప్పుడు నువ్వు దాన్ని తినొద్దు. ప్రసాదమే, అది ఏంటో అతనికి తెలుసు, ఇప్పుడు నీకు కూడా చెప్పాడు. కాబట్టి ఇది ఫలానా దానికి సంబంధించింది అని అతనికి తెలుసు, కాబట్టి అతని నిమిత్తం, అంతేకాకుండా ఇది ఫలానా దానికి అర్పించింది అని నీ మనసాక్షికి తెలిసింది, అందుకని నీవు దాన్ని తినకూడదు. ఎంత జాగ్రత్తగా ఉండాలా, వివేచనతో ఉండాలా లేదా? ఇంతకీ తినొచ్చా తినకూడదా అంటే మీకు అర్థమవుతుందా? ఆ పాయింట్ రీచ్ కానప్పుడు ఇదే విషయాన్ని ఇంకో చోట కూడా మరొక వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా అంటే, నిన్ను పిలిచిన వాళ్ళు అది ఫలానానికి అర్పించిండ్రు, ఫలానానికి ఏదో వధించారు, కొన్ని మాకనో దేనికో ఇచ్చేశారు, అది ఆ దేవతకో దేవుడికో ఇచ్చిందని తెలిసి దాన్ని చేశారు, నిన్ను వండారు, నిన్ను పిలిచారు, తింటున్నారు. మామూలుగా రా చికెన్ తిందురా అని అంటే పోయి తినొచ్చు, కానీ ఇది ఫలానా దానికి అర్పించింది, రా వచ్చి తిందురా అంటే అప్పుడు నువ్వు తినకూడదు. అర్థమవుతుందండి? మన మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర ఎలా వివేకంతో ఉండాలి? ఫస్ట్ అన్యులు ఉంటారు, ఈ అన్నుల దగ్గర వాళ్ళకి ఏ అవసరాలో అవే చెప్పాలి, కానీ నీ దగ్గర ఉన్న అమూల్యమైన ముత్యాలన్నీ వాళ్ళ దగ్గర అవసరం లేదు. 2, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని అంటే, నీవు క్రైస్తవుడి నీ విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా నువ్వు ప్రవర్తించాలి. మామూలుగా అయితే వెళ్ళొచ్చు, కలవచ్చు, తినొచ్చు, ఉండొచ్చు, కానీ ఇది ఒక దైవ సంబంధమైన అన్నది అన్నప్పుడు ఓహో ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అని అనగలగాల. అర్థమవుతుందండి మీకు? తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, ఎంతవరకు తినాలో, ఎంతవరకు ఫెలోషిప్ చేయాలో అంతవరకే చేయండి. వాళ్ళతో జోడీ కట్టకండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. ఎందుకంటే 6 నెలలు ఫ్రెండ్షిప్ చేసామనుకో మీకు తెలుసు. ఒకటేనా? లోకంలో అన్యులు ఉంటారు. 2వ పాయింట్ చెప్తారు. లోకంలో ఇంకా ఎలాంటి వారు ఉంటారంటే, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3:14వ వచనంలో, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకండి. అంటే ఎవరు బెదిరిస్తారు? మనకు అపోజిషన్ వాళ్ళు ఉంటారు, మనకు వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు. మీకు ఒక గొప్ప సంగతి చెప్తాయనండి, మన మధ్య ఉన్న సమాజం ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మధ్య ఉన్న సమాజం, అన్య సమాజం ఇంతకు ముందులాగా లేదు.
ఇంతకుముందు 10 సంవత్సరాలు క్రితము నీ మీద ఉన్న వాళ్ళకున్న ఫీలింగ్ ఒక విధంగా ఉండింది, కానీ ఇప్పుడు నీ మీద ఉన్న వాళ్ళకి ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది. వారు బయటపడలేదు, కానీ తెలుసు వాళ్ళకి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న తప్పులు అనే దాని గురించి వాళ్ళ మెదళ్ళల్లో ఇప్పటికీ చాలా చొప్పించి పెట్టారు. మీ దగ్గరికి రావట్లా, కానీ వాళ్ళకి నేర్పించి పెట్టారు. వాళ్ళు కేకులు ఇస్తే మనం తినాలి, మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తినర్రా, ఇట్లాంటివి వాళ్ళకి నేర్పించి పెట్టారు. ఎందుకు తినరో, ఎందుకు ఎప్పుడు తినచ్చో అవన్నీ మన క్లారిటీ ఉంది. ఏమండి? మరి వాళ్ళ మంత్రాల దగ్గరికి వెళ్ళి ఏదో పెళ్ళి జరుగుతుంది, ఆ పూజారి ఎవరో మంత్రాలు చదువుతూ ఉంటాడు. మనం అక్కడికి వెళ్ళి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని అది కూడా చెప్పండి అని అంటే చెప్తాడు ఆ పూజారి? చెప్పడు కదా. అర్థమవుతుందా? సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళల్లో క్రిస్టియానిటీ అంటే తప్పులు ఉన్నాయి, బైబిల్లో బొక్కలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, వాళ్ళు దశభాగాల కోసం ఇవన్నీ చేస్తున్నారు. క్రైస్తవులు డ్రామాలు చేస్తున్నారు, వాళ్ళు వేషధారణ చేస్తారు, వాళ్ళు బయటకు ఒకలాగా గుళ్ళో ఒకలాగా ఉంటారు. ఇట్లాగున నీ ఎదురుగున్న నీ సమాజానికే మైండ్లో చెప్పి పెట్టారు, కానీ అతను నీకు చెప్పట్లా. 10 సంవత్సరాల క్రితం నీ మీద ఉన్న ఫీలింగ్ ఇప్పుడు అలా లేదు అతనికి. నీతో మాట్లాడుతున్నా నీ మీద ఒక విధమైన నెగిటివ్ ఫీలింగ్ తనకు ఉంది. మీకు అర్థమవుతుందా అండి? ఇంతకుముందు ఉన్న సమాజం కాదు ఇప్పుడుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ఇలా బయటికి వెళ్ళండి, ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఉంది. ఎందుకు? ఎందుకు ఎందుకు అర్థం చేసుకున్నామా? ఇంత ముందులాగా ఉందా సమాజం? సమాజం ఇంతకు ముందులాగా లేదు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏం చేయాలో వాళ్ళతో జోడి కట్టొద్దు. వాళ్ళు బెదిరిస్తారు, బెదిరింపులకి నువ్వు బెదరద్దు. ఎందుకంటే యు ఆర్ వాల్యుబుల్. ఆ విషయాలు నీకు తెలుసు. అంతేకాకుండా 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమా 14:1 చదువుదాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోనండి, సంశయాలు తీర్చుటకు వాదములు పెట్టుకోదు. ఎవరితో? అపోజిషన్తో. అన్యులు ఉన్నారు నీ ఎదుట, 5 రకాల ప్రజలు అన్నారు కదా, అన్నాను కదా. అన్యులు ఉన్నారు, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కానీ ఫేస్ టు ఫేస్ ఎదిరించట్లేదు. కానీ నీకంటే నేను మేము వేరే, మా జెండా వేరే, మీ చర్చి వేరే అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా వచ్చినప్పుడు వాదనలు మీరు పెట్టుకోవద్దు. అయ్యో, నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో వీళ్ళెవరో కొంతమంది సువార్త చేయడానికి వెళ్ళారు. ఆ ఎదురు వచ్చిన వాళ్ళు చెప్పు తీసుకొని కొడుతున్నారు, వీళ్ళని పట్టుకొని చెప్పు తీసుకొని కొడుతున్నారండి సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళని. వీళ్ళు అయ్యో కొట్టించుకుంటున్నారు. దయచేసి యేసుప్రభుని నమ్మండి, దయచేసి యేసుప్రభుని నమ్మండి అంటున్నారు. నాకు తిక్క రేగింది. ఎవరి మీద? క్రైస్తవుల మీద, సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద. అరే బైబిల్ ఏం చెప్పిందిరా పిచ్చిన వెళ్ళరా. వాళ్ళు వింటే చెప్పు, ఒకవేళ వాళ్ళు వినలేదనుకో నీ పాద ధూళి వదిలేసి రమ్మని చెప్పింది కదా. వాళ్ళు కొడుతుంటే దండాలు దశకాలు పెట్టుకుంటారు, దయచేసి రమ్ముకుంటారు. ఏందది? అతి కదా. అంత చేయాల్సిన అవసరం ఉందా? అందుకే ప్రభువారు చెప్పింది, ఎక్కడ ఏం వేయాలో వేయండి. తర్వాత మన మధ్యలో ఇంకా ఎవరు ఉంటారంటే 2 రకాల ప్రజలు చెప్పారు. అన్యులు ఉంటారు, మనకి వ్యతిరేకులు ఉంటారు.
అంతేకాకుండా బ్యాక్ స్లైడర్స్ ఉంటారండి. అంటే దేవుళ్ళలోకి వచ్చి జారిపోయిన బ్యాచ్ ఉంటారు. వాళ్ళ గురించి ఒక మాట, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలంగా నేను చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయదు. ఏదో తప్పు చేశాడు, మారు మనసు పొందడానికి ఇష్టపడటం లేదు, అడ్డం మాట్లాడుతున్నాడు. అట్లాడుతుంటే ఏం చేయాలి మీరు? సాంగత్యం చేయదు, వదిలేసేయండి. బాబు ఇది తప్పు, ఇది ఈ విషయంలో కన్వర్ట్, ఈ విషయంలో మారు మనసు ఉంది, ఈ విషయంలో పశ్చాత్తాపడు అని చెప్తుంటే ఒప్పుకోవట్లేదు అతను. తను ఎదురు మాట్లాడుతుంది, సరే కానీ వదిలి, అంతేగాని పట్టుకొని ఊగులాడొద్దు. వీళ్ళు ఒకరు బ్యాక్ స్లైడర్స్. వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అంటున్నారా? మన ఎదురుగా ఉన్న సమాజంలో ఉన్న 5 రకాలలో 3 రకాల ప్రజల గురించి చెప్పాను. ఒకళ్ళేమో దేవుని ఎరగని వారు ఉంటారు, కొంతమంది ఏమో మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో వచ్చి బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఎలాగ ఉండాలో అలాగ ఉండాలి. తర్వాత మన ఎదురుగా ఉన్న మరి కొంతమంది ప్రజలు ఎట్లా ఉంటారంటే, ఇందాక చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత మీరు తిప్పబడగాకండి అని అన్నాడు. నానా విధములైన దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యలోనే ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుండో పోరు, ఇక్కడి నుండే పోతారు. వారు మన యొద్ద నుండే వెళ్ళారు, కానీ ఈ సత్యం చెప్పరు. ఏం చెప్తారు? అబద్ధం చెప్తారు. దుర్బోధలు లేకపోతే ఇంగ్లీష్లో కల్ట్స్ అంటారు. వాటి గురించి నేను గతంలో మాట్లాడాను. కల్ట్కునేటువంటి బేసిక్ బోధ ఏముంటుంది అని అంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తుంటారు. అది దుర్బోధ, ఇంకంతే. చాలా ఉన్నాయి సాక్షులు, 7th డే వాళ్ళు, రకరకాల బ్యాచ్లన్నీ వచ్చాయి. అవి దుర్బోధలు. ఎందుకు దుర్బోధ అన్నాడంటే యేసు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ వచ్చే పేరు మాత్రం ఎవరు? వాళ్ళు ఏ పేరిట వస్తారు? క్రైస్తవుల పేరు మీదే వస్తారు. దరిద్రం కాకపోతే పేరేమో ఆయన ఉంటుంది, ఆయన మాత్రం దేవుడు కాదంటారు. ఏ బోధ అనొచ్చు దీన్ని? దుర్బోధ అని నేరుగా చెప్పాలి. ఇక ఆ విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండండి. జీవము కలిగిన దేవుని సంఘములో అనండి. సంఘం ఎవరిదనమాట? దేవుంది. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న రక్తం కార్చింది ఎవరు? యేసు. మరి నీ పేరేంటి? క్రైస్తవుడు, లేకపోతే సంఘము. ఓకేనా? మరి అది దేవుడే కదా. వచ్చి బోధ ఏం చేస్తాడు తెలుసా? యేసు దేవుడు కాదు అని చెప్తుంటాడు. దానికి చాలా వచనాలన్నీ చూపిస్తూ వస్తాడు. అది దుర్బోధ. కాబట్టి దుర్బోధ విషయంలో దుర్బోధ అని సూటిగా కామన్గా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే, చాలా ఉంటాయి. కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే యేసు దైవత్వాన్ని ఒప్పుకోదు. అది దుర్బోధ అయి ఉంటుంది. ఇంకొక మాట ఏం చదవచ్చు అంటే, యోహాను 2వ పత్రిక 9-10 వచనాల్లో ఏముంటుందంటే, ఎవడైనా ఇలాంటి బోధ చేస్తే వాడిని మీ ఇంటికి కూడా రానియద్దు, వానికి వందనాలు కూడా చెప్పొద్దు. ఏమండి ఎలాగుండాలో తెలుసా? నీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయండి, నీ దగ్గర ముత్యం లాంటి సంగతులు ఉన్నాయండి. ఎందుకంటే స్పాయిల్ చేస్తారు వాటిని. ఆడికి వందనాలు చెప్పి వాడి మాటలు విని వాడొచ్చి
కొత్త కొత్త సంగతులన్నీ ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అని అన్నీ చెప్తుంటే నువ్వు కంగారైపోతుంటావు. అది దొరకదు. ఎందుకు అవకాశం? నీ దగ్గర ఉంది ఏంటి? ముత్యములు ఉన్నాయి కదా, ఉంచుకో, వేస్ట్ చేయొద్దు. ఫైనల్గా మన మధ్యలో రిలీజియస్ పీపుల్ అంటారు, మత సంబంధమైన. క్రైస్తవ మతంలో కూడా ఉంటారు ఇట్ట. క్రైస్తవ మతంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుందండి? మత్తయి 15:14, వారి జోలికి పోగాకండి, వారి గుడ్డివాళ్ళు అయ్యండి, గుడ్డివారికి తోవ చూపుతూ ఉంటారు. గుడ్డివాడికి తోవ చూపితే వారిద్దరు గుంటలు పడతారు. ఇవి మారు మనసు లేకుండా సంఘ పెద్దలుగా ఉండి చేస్తూ ఉంటారు. మతం ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి ఏదేదో రండి మా దగ్గరికి రండి, పెళ్ళిళ్ళు చేస్తాం, సమాధులు చేస్తాం. ఇదేగా సంఘం అంటే ఈ రోజుల్లో చాలా గ్రామాల్లో పరిస్థితి. అది సంఘం ఎందుకు అని అంటే మా పెళ్ళిళ్ళు చేయడానికి, మా శుభకార్యాలు చేయడానికి, మా సమాధులు చేయడానికి. ఏమనంటే మా సమాధులకు రారు, మా పెళ్ళిళ్ళకి రారు అంట వాళ్ళు. అందుకని ఈ సంఘంలో ఉన్నామని. చాలా బాధాకరం. ఇది రిలీజియన్, ఇది ఒక మతం. కాబట్టి మీరు వాళ్ళ జోలికి పోవద్దు. 23వ అధ్యాయం చదువుదాం. ఇక్కడ 13వ వచనం, 23వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుంది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని రానీరు. ఇటుంటుంది మతం పని. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని ఎదగనీయరు, తీసుకుపోయిన వాళ్ళని ఆత్మీయంగా పెంచరు, గాలికి వదిలేస్తారు. ఇప్పుడు మన దగ్గర చాలామంది ఎదుగుతున్న వాళ్ళు పాపం వాక్యం చెప్తున్నారు. ఒకప్పుడు ఈ పాటికి మంచి సేవకులు అయ్యారు, 4-5 ఇక్కడి నుంచి. వాళ్ళందరూ ఏమైపోయారు అంటే ఏమో మరి ఇప్పుడు అయోమయంగా తయారైపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినట్టు చేస్తున్నారు కొంతమంది. ఇప్పటికి సేవకులు అయిపోయే స్థాయి వాళ్ళది. తీసుకుపోయారు. ఏం చేశారు? ఏం చేయలేదు. రోమేలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో, రోమేలకు రాసిన పత్రిక 14:20, భోజనము నిమిత్తం దేవుని పనిని మీరు పాడు చెయ్యొద్దు. దేవుని పని అంటే భోజనము పానము కాదు, అది వేరేదయ్యా. పరిచర్య అంటే, సువార్త అంటే, సంఘం అంటే మీరేదో బంతులు పెట్టుకునేది కాదు. బంతి పెడితే సంఘ సభ్యత్వం రావడం కాదు. ఎప్పుడు తెలుసుకుంటామండి? దేవుని పనిని దయచేసి పాడు చేయొద్దండి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? రిలీజియన్లో ఉంటాయి, మతములో ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఆయన మతాన్ని స్థాపించడానికి కాదు వచ్చింది, ఆయన ఒక మార్గం. ఆయన ఫాలో అవడానికి క్రైస్తవులు అవ్వాలి, అంతేగాని మతాన్ని ఫాలో అవడానికి కాదు. మతంలో ఎన్ని పద్ధతులు, ఆచారాలు, అవి ఇవన్నీ కట్టుబాట్లు చాలా వస్తాయి, అది మతం. మన ముందు ఉన్న 5 రకాల ప్రజల గురించి చెప్పాను. అన్ని లేదుట ఎలాగుండాలో అలాగుండాలా, నిన్ను వ్యతిరేకించే వాళ్ళ దగ్గర ఎలాగుండాలో జాగ్రత్తగా ఉండాలా. తర్వాత దేవుళ్ళకి వచ్చి బ్యాక్స్లైడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా ఉంటాయి, వాటితో నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. తర్వాత మన ఎదుటికి ఎలాగుంటారంటే మనకే దుర్బోధలు చేసే బ్యాచ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలా. అంతేకాకుండా మన ఎదుటికి ఎవరు ఉంటారని అంటే మత సంబంధమైన భక్తి చేసే ప్రజలు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీ దగ్గర ఉన్న విలువైన అమూల్యమైన సంగతుల్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎక్కడ పడితే అక్కడ వాడొద్దు. నిన్ను నువ్వు చెప్పిన వాటిని పాడు చేయడం కాకుండా నిన్ను కూడా పాడు చేస్తావు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకో.